ఇక ఔటర్ చుట్టూ రాజ్యమేలుతున్న రెడ్డి ఆర్డీఓలు ఖరీదైన ప్రాంతాల్లో రెడ్డి అధికారుల నియామకం హెచ్ఎండిఏ పరిధిలో కిలోమీటర్ల మేర వారి హవానే వెలమ సీఎం హాయంలో వెలమలదే రాజ్యాధికారం రెడ్డి ముఖ్యమంత్రి హాయంలో రెడ్డిలదే రాజ్యమేనా అసలు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏం జరుగుతోంది భూములను కొల్లగొట్టడానికి అననయులను నియమించుకున్నారా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయని ప్రభుత్వాలు ప్రజల అనుమానాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మొత్తము రెడ్డి అధికారులదే హవా నడుస్తూ ఉందంట మొత్తం ఇక ఇబ్రహీంపట్నంకు అనంతరెడ్డి కందుకూరుకు జగదీశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్కు వెంకటరెడ్డి షేర్లింగంపల్లికి వెంకారెడ్డి యాదాద్రి భువనగిరికి కృష్ణారెడ్డి చేవెళ్లకు చంద్రకళారెడ్డి కీసరకు ఉపేందర్ రెడ్డి చౌటుప్పల్కు శేఖర్ రెడ్డిలు ఆర్డీఓలుగా ఉన్నారని చెప్పేసి రాయడం జరిగింది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరిస్తున్న హెచ్ఎండిఏ పరిధిలో రెడ్డిల రాజ్యం నడుస్తూ ఉన్నది రెవెన్యూ కార్యాలయాల నుంచి ఇతర శాఖల వరకు అధికారం ఒకే వర్గానికి కేంద్రీకృతం అవుతుండడం పనులు చేయించుకోవాలంటే లంచాలు తప్పవనే అపవాదులను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంటుంది పాత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎక్కడ చూసినా వెలమ అధికారుల హవా నడిచినట్లే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హవా నడిచినట్లే ఇప్పుడు రెడ్డి అధికారుల సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఆధిపత్యం కొనసాగుతుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి పని చేయించుకోవడంలో వర్గపరమైన అభిమతం లంచాలకే పనిచేసే వ్యవస్థ వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించకపోవడం సామాజిక న్యాయం శూన్యంగా మిగిలిపోవడం పట్ల హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిసర ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా రేంజ్ అధికారులు ఆర్డీఓలు కావచ్చు ఇట్లాంటి పొజిషన్లో వాళ్ళను నియమించేవారు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలమలు ఉన్నప్పుడు వెలమల అధికారులను పెట్టుకొని రాజ్యం వెళ్ళారని చెప్పేసి ఇప్పుడు రెడ్డి రాజ్యం ఉందని చెప్పేసి రెడ్డి అధికారులను నియమించుకుంటూ ప్రజలకు కావాల్సిన పనులు చేయకుండా లంచాలకు అడుగుతూ ఇబ్బంది పెడతా ఉంటే ఈ విధంగా చాలా ఔటర్ రింగ్ రోడ్ చోటు ఏదైతే పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుముట్టు కొన్ని ఖరీదైన ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పనిచేస్తున్న అధికారుల తీరు చూస్తుంటే భయం వేస్తుందని ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారట ఇక ఖరీదైన చుట్టుముట్టు ప్రాంతాలు ఉంటాయి కదా ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రిచ్ ప్లేసెస్ కావచ్చు మనం ముఖ్యంగా హై డిమాండ్ ఉన్న ప్లేసెస్ కావచ్చు ఇవన్నీ చోట్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి అక్కడ ఈ అధికారులు తీరు చూస్తుంటే ప్రజలు భయపడుతూ పోతూ ఉన్నారట వీళ్ళు మాకు పనులు చేస్తారా చేయరా వీళ్ళు ఏంది చేసేదని చెప్పేసి వీళ్ళు జీతాలు తీసుకుంటూ ఉన్నారు మాకు పనులు చేసి పెడతలేరు మేము ఎట్లా బతకాలని చెప్పేసి భయంతో ప్రజలు వణికిపోతూ ఉన్నారు మొత్తం ఇక ఆందోళన వ్యక్తం చేస్తూ ఏమి చేయాలన్నా లంచాలు మాత్రం ఇవ్వాల్సిందే అని కొంతమంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారట ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు హెచ్ఎండిఏ పరిధి చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నా అధికారుల పెత్తనంతో నలిగిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పటికీ అధికారుల ఆగడాలు మాత్రము ఆగడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజలు ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏదైనా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ కానీ కుటీర పరిశ్రమలు కానీ నిర్మాణాలకు సంబంధించింది కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ ఏదైతే దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తము ఈ రెడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్డీఓ రేంజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో డిస్టిక్ రేంజ్ అధికారులు వీళ్ళను మొత్తము చుట్టూరంగా పెట్టేసి వీళ్ళను ఎవరైతే పనులు కావాలో ఈ చిన్న మధ్య తరహా ఫ్యామిలీల దగ్గర నుంచి చిన్న కన్స్ట్రక్షన్ కావచ్చు మీడియం రేంజ్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఇంకా కొంచెం పెద్ద కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు బహిరంగంగానే చర్చించుకుంటున్నారా డబ్బులు ఇస్తేనే పని చేయండి అని చెప్పేసి సో అట్లా దందా కొనసాగుతూ ఉన్నది ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరానికి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న చాలా రెవెన్యూ డివిజన్లలో అధికారులు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేనని మేధావులు సామాజికవేత్తలు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విమర్శలు చేస్తూ ఉన్నారు ఉదాహరణకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓగా అనంతరెడ్డి కందుకూరు ఆర్డీఓగా జగదీశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్ వెంకటరెడ్డి షేర్లింగంపల్లి వెంకారెడ్డి యాదాద్రి భువనగిరి కృష్ణారెడ్డి చేవెళ్ళ చంద్రకళారెడ్డి కీసర ఉపేందర్ రెడ్డి చౌటుప్పల్ శేఖర్ రెడ్డి ఇలా ఔటర్ చుట్టూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఉండడం చూస్తుంటే ఎన్నో అనుమానాలకు వస్తున్నాయని చెప్పేసి ఆయా ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారట సో ఇవంతా మనం చూడొచ్చు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్ వెంకటరెడ్డి వీళ్ళందరూ మొత్తము రెడ్డి సామాజిక వర్గాన్ని నియమించడం జరిగింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెలమ సామాజిక వర్గం నియమించుకుంటే వీళ్ళు ఈ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఏదైతే ప్లాన్ ఉన్నదో ఈ త్రిబుల్ నిర్మించే క్రమంలో ఈ భూముల రేట్లు కావచ్చు అదేవిధంగా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే
తీరు కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వీళ్ళు ఈ రెడ్డి అధికారులను నియమించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకునే పని మాత్రము పక్కాగా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇంతగానం జరిగితే కానీ మనకు బయటికి రాదు. ఎందుకంటే అక్కడ సమస్య ఏదైతే ఉన్నదో తీవ్రమైనప్పుడే బయటకు వస్తుంది మనకి. ఏదేమైనా ముఖ్యమంత్రి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు. వారి వ్యాపారాలు చక్కబెట్టుకోవడానికి ముఖ్యమంత్రికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నట్టు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. నేడు రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా అన్ని రంగాలు కూడా కుంటుపడుతున్నాయని, అవి బలపడాలంటే ప్రభుత్వం అధికారులు ప్రజల కోసం పనిచేస్తే అలాంటప్పుడే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తారు. మరి ఇదిలా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఉన్న ఖరీదైన ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అధికారులు ఎక్కడ కనిపించడం లేదు. షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, కీసర, ఇబ్రాహీంపట్నం, కందుకూరు, చేవెళ్ల డివిజన్ల పరిధిలో ఉన్న ఖరీదైన భూములు కొల్లగొట్టడానికి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు వారి అనుకూలమైన అధికారులను నియమించుకున్నారనే అపవాద కూడా ఉన్నది. అపవాద ఉండు కాదు, ఇది నిజంగానే ఉన్నది కూడా. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన కదా, ఈ ప్లేస్లన్నీ షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, కీసర, ఇబ్రహీంపట్నం, ఇవన్నీ కందుకూరు, చేవెళ్ల డివిజన్లో ఉన్న ఖరీదైన భూములు కొల్లగొట్టడానికి వీళ్ళు ఖచ్చితంగా తెరలేపడానికే వీళ్ళ అధికారులను, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులను నియమించుకొని ఇటు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, అటు భూములు కొల్లగొట్టడం, వీళ్ళకి సంబంధించిన వ్యాపారాలను పెంచుకోవడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన అధికారులను వేరే పోస్టింగ్లు ఇవ్వడం, ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళందరూ సామాజిక వర్గానికి సంబంధించి మొత్తమే వీళ్ళ చేతిలో పెట్టుకొని మొత్తం త్రిబులార్కు సంబంధించి ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న భూములు మొత్తము కొల్లగొట్టే ప్లాన్ మాత్రము చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మరి సో దీని మీద ఈ రెడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు ఈ అపవాదాన్ని, ప్రజల్లో ఉన్న అపవాదాన్ని మీరు తొలగించాలంటే ఇమీడియట్గా ఈ రెడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో మార్చాలి, లేదంటే లేరు అని మాత్రము నిరూపించుకోవాలి మరి ప్రభుత్వం. లేదంటే ఈ విధంగానే కొనసాగితే ప్రజలకు అర్థమైపోతాయి, మీరు నిజంగానే కావాలని ఈ ప్రభుత్వము మమ్మల్ని దోచుకోవడానికి, ఈ ప్రభుత్వ భూములు కొల్లగొట్టడానికి, భూముల దగ్గర నుంచి డబ్బులు రావాల్సినవి అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించిన వీళ్ళు చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి మాత్రమే వీళ్ళని నియమించారని చెప్పేసి మాత్రం ప్రజలు అనుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాలపై దృష్టి సారించి ఇతర వర్గాలకు చెందిన అధికారులను నియమిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి గ్రేటర్ పరిధిలోని రెవెన్యూ డివిజన్లు కావచ్చు, మండల రెవెన్యూ కార్యాలయం కావచ్చు, బలహీన వర్గాల ప్రజలకు పనులు కాక కార్యాలయాల చుట్టూ తిరగలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులను నియమించాలని ప్రజలు సూచిస్తూ ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి సాధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినా కదా, బీసీ, ఎస్టీ అధికారులను వేరే శాఖలకు, కింది శాఖలకు ట్రాన్స్ఫర్ చేయడము అధికారులని. వీళ్ళు ముఖ్యంగా ఏ ప్లేస్లో అయితే ఎక్కడెక్కడ మనకు డబ్బులు విపరీతంగా వస్తాయో, వేల కోట్లు కొల్లగొట్టే ఏరియాలు ఏవైతే ఉంటాయో, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఈ సిటీ లోపల ఉన్న ఏరియాలు కావచ్చు, ముఖ్యంగా మల్కాజిగిరి, కీసర, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇట్లాంటి అన్ని కందుకూరు కావచ్చు, ఇవన్నీ ఏరియాలల్లో వాళ్ళకు కావాల్సిన అధికారులను నియమించుకుంటూ వీళ్ళకి ప్రజలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ ఉండడం జరుగుతుంది. వాళ్ళ పనులు ఆఫీసులకు వెళ్ళినప్పుడు, మండల రెవెన్యూ అధికారికి వెళ్ళినప్పుడు, రెవెన్యూ డివిజన్ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు లంచాలు అడగడం జరుగుతుంది. ఓ దిక్కు పర్మిషన్ ఇవ్వకపోగా ఓ దిక్కు లంచాలు అడుక్కుంటూ ఈ రెండు విధాలుగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అట్లా ఇది బీసీ, ఎస్టీ ప్రజలను మాత్రము ఇబ్బంది పెడతా ఉన్నారు మొత్తం. అదేవిధంగా మళ్ళీ ఈ భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ఇవన్నీ కొల్లగొట్టుకుంటూ అధికారులతో లంచాలు తీసుకుంటూ వాళ్ళు రాజకీయ నాయకుల అండతోటి ఇటు భూములు కూడా కబ్జా పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో తెలంగాణలో బీసీ వాదం తిరుగులేనిదిగా మారుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 9 ఆర్డీఓ డివిజన్లకు చేసిన నియామకాలలో 8 మందిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఎంపిక చేయడంపై పలువురు బీసీ, ఎస్టీ నేతలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న 9 ఆర్డీఓ డివిజన్లు ఉన్నాయి కదా, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఏవైతే ఉన్నాయో 9 డివిజన్లు ఉంటే దానిలో 8 మందిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లను నియమించడం జరిగింది. అక్కడ బీసీ, ఎస్టీలు సంబంధించిన అధికారులు ఒక్కరు కూడా లేరు. దీనిపైన
ఇప్పుడున్న ఈ బీసీ వాదం ఏదైతే ఉన్నదో బీసీలకు 42% రిజర్వేషన్ ఒక పక్క నడుస్తూ ఉంటే ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ఈ నియామకం చేసిన ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న పరిధిలోని ఆ డివిజన్లు 9 డివిజన్లకు సంబంధించి వీళ్ళందరినీ ముందుగా ముఖ్యమంత్రి గారే స్వయంగా పరిశీలన చేసి వాళ్ళను ట్రాన్స్ఫర్ అన్న చేయాలి, లేదంటే వాళ్ళని అక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా అవకాశం ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు బీసీ ఎస్టీ ఎస్టీ నేతలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరూ విమర్శిస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ సర్కార్ నిజంగా బీసీలకు బంగారు భవిష్యత్తు నిర్మించాలని భావిస్తే ఆ నిర్మాణానికి పునాదులు సామాజిక సమానత్వంతోనే వేయాలి, అన్ని వర్గాలకు సమానంగా అవకాశం ఇవ్వాలి, లేదంటే బీసీ వాదం సామాజిక న్యాయం అన్నది ఓ రాజకీయ ఆటగా ప్రజలు భావించక తప్పదు. ముఖ్యమంత్రి స్వయంగా పలు సభల్లో అన్ని వర్గాల సమన్వయంతో పరిపాలన కొనసాగిస్తామని, బీసీలకు రాజకీయ పాలనాధికారం కల్పిస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజల మధ్య ఉట్టి మాటలుగానే వినిపిస్తున్నాయి. బీసీ వాదం నినాదాలకే పరిమితమైతే అది వెనుకబడిన వర్గాల విశ్వాసాన్ని పాడు చేస్తుంది. నేడు బీసీ హక్కుల కోసం పోరాడుతున్న వారికి నిజమైన మద్దతు ఇవ్వాలంటే ముఖ్యమైన పరిపాలనా హోదాలలో వారికి స్థానం కల్పించాలి. మరి ఇప్పుడు 42% ఏదైతే లొల్లి చేస్తూ ఉన్నారు కదా, రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో నిజంగా మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే, బీసీల పట్ల ఆ దయ ఉంటే ఈ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 9 మందిని అధికారులు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ ప్లేస్లో బీసీ ఎస్టీ అధికారులకు సంబంధించి అధికారులను నియమించి మీకున్న బీసీ వాదం మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉన్నదో నిరూపించుకోవాలని చెప్పేసి కూడా మేధావులు హెచ్చరిస్తూ ఉన్నారు. లేదంటే ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇది రెడ్డి అధికారులకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూన్న ఎట్లయితే వీళ్ళు ఆక్రమించి అంటే ప్లేసులలో కూర్చొని ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉన్నారో మనం చూసుకోవచ్చు.